ఏపీ 9th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ లెసన్ ఎండింగ్లో ఉండే బిట్స్ చెప్పుకుందాం. ఈ క్రింది ఉష్ణోగ్రతలను సెల్సియస్ మానంలోనికి మార్చండి అంటున్నారు. ఇప్పుడు కెల్విన్స్లో ఉన్న వాటిని సెల్సియస్లోకి చేంజ్ చేయాలంటే -273 చేయాలి. కెల్విన్స్లో ఇచ్చి సెల్సియస్లో ఇచ్చి కెల్విన్స్లోకి చేంజ్ చేయాలంటేమో +273 చేయాలి. ఇప్పుడు 293K నుంచి 273 మైనస్ చేస్తే 20 సెల్సియస్ వస్తుంది. 470K నుంచి 273 మైనస్ చేస్తే 197C వస్తుంది. ఇవి కెల్విన్స్లోకి చేంజ్ చేయమంటున్నారు. సెల్సియస్లో ఉంది 25 డిగ్రీస్ సెల్సియస్ నుంచి కెల్విన్స్లోకి చేంజ్ చేయాలంటే +273 చేయాలి. అప్పుడు 298 కెల్విన్స్ వస్తుంది. 373 డిగ్రీస్ సెల్సియస్కి 273 యాడ్ చేస్తే 646 కెల్విన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది పదార్థాలను కణాల మధ్య ఆకర్షణ శక్తులు పెరిగే క్రమంలో అమర్చండి అంటున్నారు. నీరు, చక్కెర, ఆక్సిజన్ వీటిలో ఆకర్షణ శక్తుల పెరిగే క్రమంలో రాయండి అంటున్నారు. ఆకర్షణ శక్తులు వేటికి ఎక్కువగా ఉంటాయంటే ఫస్ట్ చక్కెర ఈజ్ గ్రేటర్ దాన్ నీరు ఈజ్ గ్రేటర్ దాన్ ఆక్సిజన్. అంటే ఏంటంటే పదార్థాలు కణాల మధ్య ఆకర్షణ శక్తి అంటే ఒకటికొకటి దగ్గరగా ఉండే కణాలుగా ఫామ్ అవ్వాలన్నమాట. అట్లా ఫామ్ అయ్యే వాటిలో ఎక్కువ ఏది ఉంటుంది? ఫస్ట్ ప్లేస్ ఇక్కడ ఇచ్చిన వాటిలో చక్కెర ఉంటుంది. చక్కెర తర్వాత నీళ్ళల్లో వాటి మధ్య కణాల మధ్య దూరం అనేది ఇంకొంచెం దూరంగా ఉంటుంది. నీళ్ళతో పోల్చుకుంటే ఆక్సిజన్లో అయితే ఇంకా దూరంగా ఉంటాయి. సో అలాగా ఫామ్ చేయాలి. తర్వాత ఈ క్రింద ఉష్ణోగ్రతల వద్ద నీటి భౌతిక స్థితి ఎలా ఉంటుంది అంటున్నారు. 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అయితే ఉష్ణోగ్రత లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అయితే సాలిడ్ అంటే ఐస్ ఎలా ఉంటుంది? సాలిడ్గా ఉంటుంది కదా 0 డిగ్రీ సెంటిగ్రేడ్. అది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్ మరిగే నీటి ఆవిర్లలో ఏది ఎక్కువ గాయాన్ని కలుగజేస్తుంది అంటున్నారు. మనం ఏమనుకుంటాం? మరిగే నీరు అనుకుంటాం, కానీ మరిగే నీళ్ళల్లో మీరు ఫింగర్ పెట్టినప్పుడు కంటే కూడాను ఫస్ట్ వాటర్ కాగబెడుతున్నాము, మూత తీయంగానే సెగ వస్తుంది కదా, చేతికి తగులుతుంది కదా, అదే ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ద ఆన్సర్ ఈస్ నీటి ఆవిరి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఘన పదార్థాన్ని ద్రవ పదార్థంగా మార్చడాన్ని ద్రవీభవనం, ద్రవ పదార్థాన్ని ఘన పదార్థంగా మార్చడాన్ని ఘనీభవనం అంటారు. ద్రవ పదార్థాన్ని వాయు పదార్థంగా మారిస్తే ఎవాపరేషను, వాయు పదార్థాన్ని ద్రవ పదార్థంగా మారిస్తే కండెన్సేషన్. ఈ వాయు పదార్థాన్ని ఘన పదార్థంలోకి చేంజ్ చేయడాన్నేమో నిక్షేపణము అంటారు. ఘన పదార్థాన్ని వాయు పదార్థంలోకి చేంజ్ చేయడాన్ని ఫర్ ఎగ్జాంపుల్ అంటే కర్పూరం తీసుకోండి, దాన్ని ఏమంటారంటే ఉత్పతనము అంటారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్.